హలో మై డియర్ సిస్టర్స్, ఈరోజు మనం ధోతి ప్యాంట్ స్టిచ్చింగ్ చూసేద్దామండి. ముందుగా 1.5 ఇంచ్ దగ్గర ఇలా కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు క్రాచ్ ఏరియా దగ్గర నుంచి 2 ఇంచెస్ వదిలిపెట్టి కుచ్చులు పెట్టుకుంటూ వచ్చేయండి. ఇలా ఎక్కడి వరకు మనం 1.5 ఇంచ్ కుట్టు వేసాం కదా, ఇంతవరకు ఇక్కడ వరకు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. ఇలా 2 పీసులు కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఒక్క పీస్ వచ్చేసి ఫోల్డింగ్లో 9 ఇంచెస్ వచ్చింది, ఇలా రావాలి. ఇలా మనం 2 పీసులు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ క్రాచ్ ఏరియా దగ్గర నుంచి ఇలా లెగ్స్ అయితే ఈ విధంగా జాయింట్ చేసేసుకోండి. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇది స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు పైన బెల్ట్ అటాచ్ చేసుకుందాం. మనం కటింగ్లోనే బెల్ట్ కట్ చేసుకున్నాం కదా 5 ఇంచెస్ వెడల్పులు. దీన్ని ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనం ఏదైతే కుచ్చులు పెట్టాం కదా ఆ ఖర్చు పైకి ఫోల్డింగ్ వచ్చేటట్టు ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని లోపలికి ఎలాస్టిక్ అయితే వేసుకుందాం. నేను పాపది నడుము 22, అందుకని 3 ఇంచెస్ మైనస్ చేసి 19 ఇంచెస్ తీసుకొని ఎలాస్టిక్ అయితే లోపలికి ఎక్కించేసాను. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఈ రెండు కలిపి ఇలా గట్టిగా 2-3 సార్లు స్టిచ్చింగ్ వేసేసి మిడిల్లో కూడా ఎలాస్టిక్ని గట్టిగా లాగుతూ టాప్ స్టిచ్ అనేది వేసేయండి. అంతేనండి, చాలా సింపుల్గా ధోతి ప్యాంట్ స్టిచ్చింగ్ అయిపోయింది. చూసారు కదా, వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.